పవనాసుగసంక్షిపత్తా మారీచాదిసురారయే నమోమక పరిత్రాత్రే రామాయాపన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. లక్ష్మణుడు రాముడు ఇద్దరికీ అడవిలో జటాయువు సీతమ్మను తీసుకెళ్ళిన ఉదంతమంతా చెప్పి తుదిశ్వాస విడిచాడు. అప్పుడు అంటున్నాడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, సీతాపహరణం కంటే కూడా నా కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి ఈ జటాయు యొక్క మరణం నన్ను మరింతగా కలిచివేస్తుంది లక్ష్మణ. ఇతని దేహానికి దహన సంస్కారాలు చెయ్యటం మన బాధ్యత. నీవు వెళ్ళి కొన్ని కట్టెలను తీసుకొనిరా. నాకు చేసిన సేవకు ప్రతిఫలంగా జటాయువు ఉన్నత లోకాలలోని గమ్యాన్ని చేరుకోవాలి అని నేను చేయవలసిన విధి విధానాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను అని అన్నాడు. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. రాముడు జటాయువు దేహాన్ని దానిపై ఉంచి నిప్పంటించాడు. జటాయువు యొక్క దివంగత ఆత్మ శ్రేయస్సు కోసం సోదరులిద్దరూ కూడా తర్పణాలు విడిచి వేద మంత్రాలను ఉచ్చరించారు. తర్వాత రామలక్ష్మణులు గోదావరి నదీ తీరానికి వెళ్ళి జలతర్పణాలు విడిచి తర్వాత స్నానాలు చేశారు. అలా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామ లక్ష్మణులు తిరిగి సీతాన్వేషణ కోసం మళ్ళీ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. నైరుతి దిక్కుగా ప్రయాణం చేశారు. విస్తారంగా అనేక చోట్ల చెట్లున్నాయి, పొదలున్నాయి, కాకులు దూరని కారడవి ప్రాంతం. ఇట్లా తిరుగుతూ ఉన్నారు. అతి ప్రయాసతోటి ఆ ప్రాంతాన్ని దాటారు. వాళ్ళు దండకారణ్యాన్ని విడిచిపెట్టి క్రౌంచారణ్యం అనే దానిలో అడుగుపెట్టారు. చిన్నగా దాన్ని కూడా దాటేశారు. ఇంకా వెళ్తూ ఉంటే దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ వాళ్ళకి ఆకస్మికంగా ఒక విశాలమైనటువంటి గుహ కనిపించింది. దానిలో ఎదురుగా ఒక మహాకాయురాలుగా పెద్ద శరీరంతో పొడవుగా ఉంది, వాడిగా ఉంది, కోరలతో ఉంది, బాణ కడుపుతో ఉంది, దళసరి చర్మంతో ఉంది. అట్లాంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసి ఒక్క ఉదుటున లంఘించి వచ్చి లక్ష్మణునితో అంటోంది, ఓ సొగసుగాడా, దయచేసి నాతో వచ్చి ఆనందకరమైన ఈ అరణ్యంలో విహరించు అంటూ అతడి చేయి పట్టుకుంది. ఆ పైన ఆ రాక్షసి నేను నీదానని అంటూ పైకి వస్తోంది. నన్ను భార్యగా స్వీకరించు అంటూ లక్ష్మణుడిని పట్టుకొని వదలటం లేదు. లక్ష్మణుడేమో క్రోధంతో అసలే మనస్సులో మదనంగా పడుతూ ఉన్నారు. ఈ రాక్షసులు, ఈ అరణ్యము, ఇవన్నీ ఒక భయానకమైనటువంటి పరిస్థితులు. ఊహిస్తేనే అమ్మో అనిపించేటటువంటి భయంకరమైన సన్నివేశం. అటువంటి స్థితిలో ఆయనకి క్రోధం వచ్చేసింది. తన ఖడ్గాన్ని తీశాడు. రాక్షసి ముక్కు, చెవులు, వక్షోజాలు ఖండించేసేశాడు. రక్తం స్రవిస్తూ ఉంది. బాధతోటి ఆర్తనాదాలు చేస్తూ ఆ రాక్షసి పారిపోయింది. రామలక్ష్మణులు యథాప్రకారం ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా రాముడు అంటున్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ, నా ఎడమ చెయ్యి కంపిస్తోంది. నా మనసులో ఏదో కల్లోలంగా అనిపిస్తోంది లక్ష్మణ. రానున్న ఆపదేమకి ఏమైనా ఇది అపశకునంగా అనిపిస్తుంది అని, అన్నిటికీ మనం సంసిద్ధంగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు అంటున్నాడు, అన్నా, ఏం భయపడద్దు, వంజులక పక్షి, ఈ పక్షి గనక కూత విన్నాము అంటే ఇది శుభశకునం, విజయం మనదే అవుతుంది అని శుభశకునం కదన్నా అని లక్ష్మణుడు చెప్తున్నాడు.
రామ లక్ష్మణులు అరణ్యంలోకి ఇలా మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళారు. ఒక మహాస్వరం పెద్ద గొంతుతోటి వినిపించింది. ఒక పెనుగాలి వీచింది. ఎక్కడి నుంచి వస్తుంది అని అన్వేషిస్తే రామలక్ష్మణులు ఖడ్గంతో అప్రమత్తంగా ముందుకు వస్తున్నారు. ఇద్దరూ ఒక మంచి శ్రద్ధతోటి ఎదురుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక విచిత్ర రూపంతో ఒక పెద్ద రాక్షసుడు తటస్థపడ్డాడు. వాడికి తల లేదు, మెడ లేదు, కాళ్ళు లేవు. ఎట్లా ఉన్నాడు మరి అంటే ఉదర మధ్యంలో ఒక పెద్ద నోరుంది. ఆ రాక్షసుడు ఒక పర్వతమంత పరిమాణంలో ఉన్నాడు. వాడి దేహమంతా కూడా రోమాలతో నిక్కబుడుచుకునుంది. ఛాతిపై 2 ఉగ్రమైనటువంటి నేత్రాలున్నాయి. వాడి దీర్ఘ బాహువులు 8 మైళ్ళ వరకు బాగా పెద్దవిగా కనపడుతున్నాయి. వాడు జంతువుల్ని వాడు సులభంగా పట్టి తినటానికి అనువుగా ఉన్నాయి. ఆ వికృతాకార రాక్షసుణ్ణి చూశారు రామలక్ష్మణులు. 2 మైళ్ళ దూరం వెనుకకు పోయినప్పటికీ ఆ రాక్షసుడు హఠాత్తుగా అసలే 8 మైళ్ళ దూరంతో బాహువులు ఉన్నాయి కదా, గుప్పిట్లో బంధించేశాడు. ఇద్దరిని బాగా బిగించేశాడు. వాళ్ళు నిస్సహాయులైపోయారు. రాముడికి భయం కలగలేదు, కానీ లక్ష్మణుడిని చూసి మాత్రం బాధపడ్డాడు. లక్ష్మణుడేమో నిస్పృహ చెందాడు. ఇంక మన పని అయిపోయింది అనుకున్నాడు. రామా, నీ ప్రాణాలకు బదులుగా నన్ను ఈ రాక్షసుడికి బలిచ్చేసే, ఆ తర్వాత నీవు సీతాన్వేషణ కోసం వెళ్ళు అని లక్ష్మణుడు అంటున్నాడు. లక్ష్మణుడిని భయపడవద్దని రాముడు ధైర్యం చెప్తున్నాడు. రాక్షసుడు వాళ్లతో, నా పేరు కబంధుడు, నేను చాలా కాలంగా క్షుద్బాధతో అలమటిస్తున్నాను, ఇప్పుడు మీరు నాకు దొరకటం నా అదృష్టం అంటున్నాడు. ఆహారంగా చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఇంక మీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి అన్నాడు. లక్ష్మణుడు రాముడితోటి, మన ఖడ్గాలతో ఈ రాక్షసుడిని బాహువుల్ని ఖండించేద్దామన్నయ్య, మనల్ని మనం కాపాడుకోవాలి కదా అంటున్నాడు. ఆ మాటలు వింటూనే కబంధుడు కోపంతో రామలక్ష్మణులను తక్షణమే స్వాహా చెయ్యాలి అనుకొని భయంకరమైనటువంటి నోటిని విశాలంగా తెరిచాడు. కబంధుడు అలా చేసేలోగానే రాముడు వాడి కుడి చేతిని, లక్ష్మణుడు వాడి ఎడం చేతిని నరికేశారు. అంతటితో ఆ రాక్షసుడు రక్తంలో స్నానం చేసినట్లయిపోయింది. నేల మీద పడిపోయాడు. వేదనతోటి, స్వరంతోటి, బాధతోటి అరుస్తున్నాడు. అసలు మీరెవరు? ఇంత నన్నే సంహరించేటటువంటి స్థితి మీకు ఎలా వచ్చింది? ఎవరు మీరు అని కబంధుడు ప్రశ్నించాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, మా అన్నయ్య గారు రాముడు ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన క్షత్రియుడు. నేను ఆయన సోదరుణ్ణి లక్ష్మణుడిని. రాముని పత్ని అయిన సీతను రాక్షసరాజైనటువంటి రావణుడు అపహరించాడు. ఆమె కోసం అన్వేషిస్తూ ఇటొచ్చాం అని సమాధానం చెప్పాడు. రాముడు పేరు విన్నాడో లేదో కబంధుడు అమితానందం పొందాడు. నేనెంతో అదృష్టవంతుణ్ణి కదా, నాకు విముక్తి కలిగించింది. మీరు వచ్చిన కారణం ఏమిటి అంటే నన్ను విముక్తి కలిగించటానికే. అసలు ఈ వికృత రూపం నాకు ఎలా వచ్చిందో తెలుసా మీకు? దయచేసి కాస్తంత నా బాధను ఆలకించండి. పూర్వజన్మలో నేను ధనువు యొక్క కుమారుణ్ణి. నేను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను. ఆయన నాకు దీర్ఘాయువును ప్రసాదించాడు. కానీ ఈ వరాన్ని పొందానో లేదో నా బద్ధ శత్రువైనటువంటి దేవేంద్రుడు నాకు హాని కలిగించలేడు అని భావిస్తూ నేను మిక్కిలి గర్వంగా ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళానో లేదో స్వర్గాధిపతి నా మీదకి వజ్రాయుధాన్ని విసిరేశాడు. వజ్రాయుధం నన్ను తాకిందో లేదో నా తల, కాళ్ళు నా దేహంలోకి చొచ్చుకుపోయినాయి. అలాంటి దుర్భర స్థితిలో చిక్కుకున్నటువంటి నేను నన్ను వధించమని ఇంద్రుణ్ణి ప్రాధేయపడ్డాను. కానీ మరి బ్రహ్మదేవుడి వరం ఉందిగా, చంపడానికి వీల్లేదుగా. ఎందుకంటే ఆయన వరం ఇచ్చాడు కాబట్టి. ఇంద్రుడు ఏమన్నాడు? ఆ వరానికి నేను గౌరవించి తీరుతాను అని తిరస్కరించాడు. చివరికి ఇంద్రుణ్ణి తల లేకుండా నేను ఎలా బతుకుతాను అని ప్రార్థించి అడిగాను. అప్పుడు నా నోటిని ఉదర మధ్యంలో పెట్టి నా బాహువులు 8 మైళ్ళు వ్యాపించేలా చేశాడు. ఇంద్రుడు చెప్పాడు, రామ లక్ష్మణులు నీ ఎదుటికొస్తారు, అప్పుడు నీ దివ్య రూపాన్ని నువ్వు తిరిగి పొందుతావు అని శాప విమోచనం చేసి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పాడు కబంధుడు.
ఆనాటి నుండి నేను ఇట్లా దీర్ఘబాహువులతో ఉన్నాను, జీవరాశుల్ని పట్టుకుంటూ నా నోట్లో కుక్కుకుంటున్నాను. ఇంద్రుడు చెప్పినటువంటి రాముడిని ఏదో ఒకనాటికి పట్టుకుంటాననే ఆశతోటి ఎవరో ఒకళ్ళు నా చేతికి అందిన వాళ్ళని పట్టుకుంటున్నాను. ఆ విధి విధానంలోనే నాకు ఒకనాడు ఒక ఋషిని పట్టుకున్నాను, ఆయన్ని వేధించాను. అందుకని ఆయన కోపం వచ్చి ఈ వికృత రూపం నాకు శాశ్వతంగా ఉండిపోయేలా శపించాడు. నా దీనావస్థను చూసి ప్రార్థిస్తూ అడిగాను. అందుకని ఆయన కూడా చెప్పాడు, రాముడు గనక వచ్చి నిన్ను దహనం చేస్తే ఆ తర్వాత నీ పూర్వ రూపం నీకు వస్తుంది అని నాకు శాప విమోచనం కూడా ఆ ఋషి చెప్పాడు. ఇప్పుడు నీ వల్ల నాకు విముక్తి లభించింది. నీ అభీష్ట లక్ష్య సాధనలో నీకు తోడ్పడగల ఒక శక్తిమంతుడైన మిత్రుడిని చేరుకునే మార్గాన్ని నా మరణానంతరం నీకు సూచిస్తాను అని కబంధుడు చెప్పాడు. రాముడు అంటున్నాడు, నా భార్య సీతను రాక్షస రాజైన రావణుడు అపహరించాడు. అయితే నాకు అతని పేరు మాత్రం తెలుసు. అతని రూపురేఖల గురించి కానీ, నివాస స్థానం గురించి కానీ, మరి ఏ ఇతర విషయాలు నాకు తెలియవు. నేను నిన్ను ఒక పెద్ద గోతిలోకి తోసి నీ దేహాన్ని దహనం చేస్తాను. నువ్వు కోరుకునే ఉత్తమగతిని పొందేలా చేస్తాను. అందుకు బదులుగా ఈ రావణుని గురించి నాకు కొంతైనా సమాచారం చెప్పు అని అన్నాడు. కబంధుడు చాలా బాధపడ్డాడు. రావణుని గురించి నాకేమీ తెలియదు రామా, అయితే ముల్లోకాలలోనూ సంచరించినటువంటి ఒక వ్యక్తి గురించి నీకు తెలియచేస్తాను. రాక్షసరాజు ఎక్కడున్నాడో కనిపెట్టడంలో అతను నీకు సహాయం చేస్తాడు అన్నాడు. ఆ తర్వాత రామ లక్ష్మణులు కబంధుడిని ఒక పర్వత గుహలోకి తీసుకెళ్లారు. లక్ష్మణుడు సిద్ధం చేసిన చితి మీద అతని దేహాన్ని ఉంచారు. అతిగా బలిసి ఉన్న దేహం కావడంతో మండడం మొదలైంది. అది ప్రజ్వరిల్లుతున్న ఒక పెద్ద ఆజ్య రాశిలాగా కనిపించింది. పెద్ద మంటలతోటి చెలరేగిపోతుంది. ఆ తరువాత ఆయన శోభాయమైనటువంటి వస్త్రాలతోటి, ఆభరణాలతోటి, పుష్పమాలలతోటి సమలంకృతుడయ్యాడు. తన యథార్థమైన దివ్య రూపంలో కబంధుడు ఆవిర్భవించాడు. హంసలులాగే ఒక దివ్య రథంలో ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై అప్పుడు చెప్తున్నాడు, రామా, సంధి చేసుకోవటం అనేది ఎలాగైనా చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళే నీకు అవసరమవుతారు. నీవు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్టం వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నీవు నీ భార్యను కోల్పోయి కష్టాల పరాకాష్ఠలో నిలిచి ఉన్నావే, అదే పరిస్థితిలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి యొక్క సహాయంతో నీవు ఆమెను తిరిగి పొందగలుగుతావు. ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నావా? వానరరాజైనటువంటి సుగ్రీవుడు. ఇంద్రసుతుడైనటువంటి తన సోదరుడు వాలి కారణంగా ప్రవాసంలో ఉంటున్నాడు. ఓ రామా, వృక్షరాజు భార్యకు సూర్యుని వల్ల జన్మించిన సుగ్రీవునితో నీవు స్నేహం చెయ్యాలి. ఎందుకు అంటే అతను కూడా తనకు సహాయం చేయగల వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. అతను అదే అవసరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను మరో 4 వానర ముఖ్యులతో కలిసి పంపా సరస్సుకు సమీపంలో ఋష్యమూక పర్వతంలో నివసిస్తున్నాడు. పంపా సరస్సు వద్దకు వెళ్ళు. అపురూపమైన పక్షి జాతులు సమృద్ధిగా విరాజిల్లుతున్న రమణీయమైన ప్రదేశం అది. అక్కడ ఎవ్వరూ కూడా ఆ స్థానంలో నరులెవ్వరూ కూడా ఏ పక్షిని కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లను కానీ భక్షించలేదు, గాయపరచలేదు. అందుకని అవన్నీ నిర్భయంగా అక్కడ జీవిస్తున్నాయి. నీవు ఆ పక్షులకు పంపా సరస్సులోని మత్స్యం చేపలకు ఆహారం వేసి ఆ తర్వాత అక్కడ నివసిస్తున్న శబరి అనే తపస్విని కలుసుకో అని చెప్పాడు. ఆ ప్రాంతంలో ఎంతో మహత్యంతో నిండి ఉంది. మతంగ ఋషి యొక్క శిష్యులు అరణ్యం నుండి కందమూల ఫలాలని పుష్పాలని తెస్తూ ఉన్నారు. వారి దేహాల నుండి బయటికి వస్తున్న స్వేదం ద్వారా ఉత్పన్నమైనటువంటి నిత్య నూతన పుష్పాలతోటి ఆ ప్రాంతం యావత్తు కూడా మనోజ్ఞంగా శోభిల్లుతూ ఉంటుంది. మతంగ మహర్షి చాలా కాలం కిందట పంపా సరస్సు వద్ద తన దేహాన్ని త్యజించాడు. ఆ తర్వాత తపస్విని అయిన శబరి ఆయన శిష్యులకు పరిచర్యలు చేసింది. ఆ ఋషులు
వాళ్ళందరూ కూడా చాలా కాలం క్రితమే దివ్యలోకాలకి చేరుకున్నారు. శబరి మాత్రం బ్రహ్మలోకానికి వెళ్లే ముందు నీ దర్శన ప్రాప్తి కోసం నిరీక్షిస్తూ ఇక్కడే నివసిస్తూ ఉంది. పంపా సరస్సుకు దగ్గరలోనే ఋష్యముఖ పర్వతం ఉంది. వాలి ఎప్పుడు దాడి చేస్తాడోనని ఎప్పుడు భయపడుతూ ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహలో సుగ్రీవుడు నివసిస్తున్నాడు. సుగ్రీవుడు వినయ విధేయతలు గలవాడు, ప్రజ్ఞావంతుడు, ఔదార్యం కలిగినటువంటి వాడు, మంచి శక్తిమంతుడు. రాక్షసుల గురించి అతను సర్వం తెలిసినవాడు. కాబట్టి నీవు అతనితో మైత్రి చేయటం శ్రేయస్కరంగా ఉంటుంది అని సీతను కనిపెట్టే వరకు అతని అనుచరులు భూతలమంతా సంచరించగలరు, అంత శక్తి ఆ అనుచరులకే ఉంది అని ఈ మాటలన్నీ చెప్పాడు కబంధుడు. శ్రీరాముని అనుమతి తీసుకున్నాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. కబంధుని సూచనల్ని అనుసరిస్తూ రామలక్ష్మణులు ప్రయాణం సాగించారు. రెండవ నాటికి వాళ్ళు పంపా సరస్సు వద్దకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి మతంగ మహర్షి ఆశ్రమం కనిపించింది. రామ లక్ష్మణులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. వెంటనే శబరి లేచి చేతులు జోడించి వాళ్ళకి స్వాగతం పలికింది. రామ లక్ష్మణుల పాద పద్మాలను స్పర్శించి నమస్కరించింది. అప్పుడు రాముడు అడుగుతున్నాడు, నీ సాధనలన్నీ బాగా జరుగుతున్నాయా? నీ ఈ ఆరోగ్యమంతా బాగుందా? ఇట్లాగా కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు చెప్తుంది, రామా, నిన్ను దర్శించటంతోనే నా తపస్సాధనలన్నింటి యొక్క ఫలసిద్ధిని నేను సాధించుకోగలిగాను తండ్రి. నీవు చిత్రకూటానికి వచ్చినప్పుడు నేను సేవిస్తున్నటువంటి ఋషులంతా దివ్య రథాలలో స్వర్గానికి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్లే ముందు నీవు ఇక్కడకు రానున్నావని, నీ దర్శన ప్రాప్తి తరువాత నేను కూడా దివ్యలోకాలకి వెళ్ళగలనని వాళ్ళు నాకు ఆశీర్వదించారు, హామీ ఇచ్చారు. ఆ విశ్వాసంతో నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ దర్శనమైంది అని ఆనందంగా శబరి రాముడితో అంటోంది. రాముని అభ్యర్థన మేరకు శబరి రామలక్ష్మణులకు పంపా సరస్సు యొక్క రమణీయమైన పరిసర ప్రాంతాలన్నీ తిప్పి చూపించింది. తాను విశ్వాసపాత్రంగా సేవించిన ఋషులను తిరిగి కలుసుకోవటానికై తన మర్త్యదేహాన్ని త్యజించటానికి రాముని అనుమతి కోసం ప్రార్థించి వాళ్ళ కోసం ఆమె ఏరి ఉన్న ఆ అరణ్యంలో ఉన్నటువంటి పళ్ళను తీసుకొచ్చి సిద్ధం చేసి వాళ్ళకి ఆహారాన్ని ప్రేమతో అందించింది. అమిత ప్రసన్నుడయ్యాడు రాముడు. ఆమె కోరికను మన్నించాడు. అగ్నిని రాజేసి కృష్ణాజీనం, నారబట్టలు, జడలు ధరించి ఉన్నటువంటి ఆ వృద్ధ తపస్విని ప్రజ్వలిస్తూ ఉన్న అగ్ని కీలల్లోకి దుమికింది. మరుక్షణం శబరి దివ్యాభరణాలతోటి, పుష్పమాలలతోటి శోభిస్తూ విద్యుల్లతలాగా దివ్యలోకాన్ని అధిరోహించింది. అలా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని రామ లక్ష్మణులిద్దరూ చూస్తూ పంపా సరోవరంలో స్నానం చేశారు. ఆ తర్వాత ఉల్లాసాన్ని పొంది సీతను కనుక్కోవాలి అనే ఆశతోటి సుగ్రీవుడి కోసం ఉత్సాహంతో ఆయన దగ్గరికి బయలుదేరారు. లక్ష్మణునితోటి కలిసి రాముడు అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణమై వెళ్ళాడు. చూసారా, పరమాత్మను దర్శించడమే సమస్త సాధనల యొక్క లక్ష్యం. గురు సేవ ద్వారా భగవంతుని దర్శించవచ్చు అని నిరూపించినటువంటి పవిత్రాత్మురాలు శబరి. పవిత్రమైన జీవితం గడిపిన తరువాత నిర్మల భక్తుల ఇంటికి పిలవకుండానే భగవంతుడు వస్తాడు అనే ఆదర్శాన్ని అందించినటువంటి ప్రేమమూర్తి శబరి. ఇక్కడ సహజంగా కొంతమంది చెప్తూ ఉంటారు, శబరి ఎంగిలి పళ్ళను పెట్టింది, రాముడు స్వీకరించాడు అనే మాటను. మరి ఇక్కడ మాత్రం ఆహారం ఇచ్చింది రాముడికి అని వాల్మీకి రామాయణంలో ఉంది. వాల్మీకి మహర్షి అలాగే రచన చేశాడు. ఎంగిలి పళ్ళను అనే పదం ఎక్కడా రాలేదు. అది ఎవరు పుట్టించారో తెలియదు, అందువల్ల దాన్ని నేను వదిలిపెట్టేశాను. శబరి ఎలాగా రామ దర్శనమైంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురువు సేవతోటి, గురువు మీద విశ్వాసంతో రాముడు వస్తాడు అని చెప్పినటువంటి
గురువాక్యాన్ని పట్టుకొని శబరి భక్తితోటి ఎదురు చూసింది. రామ దర్శనమైంది. శబరి ఉత్తమ లోకాలకు వెళ్ళింది. రామ లక్ష్మణులు బయలుదేరారు. లక్ష్మణ, మహర్షుల ప్రభావం చూశావు కదా, ఆ పవిత్రాశ్రమంలో పెద్ద పులులు లేళ్లు కలిసి తిరుగుతున్నాయి. దివ్యమైన మృగ పక్ష్యాదులు అన్నీ కూడా వైరం మరిచి ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. లక్ష్మణ, పవిత్రులైన మహర్షులు జీవించిన ఆశ్రమాలు చూశాము. సప్త సాగరాల నుండి వచ్చిన పవిత్ర జలాలను స్నానం చేశాము. పితృదేవతలకు జలతర్పణాలు ఇచ్చాము. నాయనా, అశుభాలన్నీ నశించాయి, శుభాలు ప్రాప్తించాయి. నాకేదో సంతోషంగా ఉంది. సౌమిత్రి, మంచి జరగబోయేటప్పుడు మనసుకు తెలుస్తూ ఉంటుంది అంటారు కదా, అలా అనిపిస్తూ ఉంది. సుగ్రీవుణ్ణి చూడాలని నాకు తొందరగా ఉంది. సీతాన్వేషణ సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది కదా అంటున్నాడు రాముడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, ఎంతో పుణ్యాత్ముడు. లేకపోతే రాముడు తనకు తానుగా సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వస్తాడా? ఎన్ని జన్మల పుణ్యఫల విశేషమో కదా. ఈనాడు రామ దర్శనం కాబోతోంది సుగ్రీవుడికి. రామ కార్యం చేయడానికి అర్హత సామర్థ్యం కలవాళ్ల వద్దకి రాముడే స్వయంగా వస్తాడు అని సుగ్రీవుడు మరొకసారి నిరూపించాడు. అక్కడ శబరి, ఇక్కడ సుగ్రీవుడు. తన పనిని వాళ్ల చేత చేయించుకుంటాడు. అంత సామర్థ్యం, అంత భక్తి ఉండాలే కానీ వాళ్ళ ఆ తరువాత వారిని పుణ్యపురుషులుగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా చేస్తాడు. రామ కార్యం చేయడానికి మనము అర్హతను సంపాదించి ఉంచుకోవాలి, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, భక్తితోటి ఆచరణ చెయ్యాలి. సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినట్లు మన వద్దకు కూడా రాముడు వస్తాడు. ఇదేదో పురాణ కాలాలకే పరిమితమని అనుకోకూడదు. ఈ రోజుల్లో కూడా పవిత్రమైన భక్తుల వెనక రాముడు నడుస్తూనే ఉన్నాడు. రామ కార్యాదురందురైన వారి వెంట రాముని శక్తి కదులుతూనే ఉంటుంది. ఇది అనుభవంలో ఉన్న విషయం కాదంటారా? లేకపోతే స్వల్పబుద్ధి, అల్పబుద్ధి, ఏమాత్రం చేతగానటువంటి అవివేకురాల్ని నా చేత రామాయణాన్ని పలికిస్తున్నాడు రాముడు. ఇది హనుమంతుడు పక్కనే ఉండి వింటూ ఉంటాడు అని అంటారు. రామాయణం ఎక్కడైతే ఉందో హనుమంతుడు పక్కనే ఉంటాడు అని అంటారు. కానీ హనుమంతుడే నా లోపల ఉండి పలికిస్తున్నాడు అంతే. ఈ విషయాన్ని సభక్తిపూర్వకంగా రాముడికి విన్నవించుకుంటున్నాను. ఇక రాముడు లక్ష్మణుడితో కలిసి పంపను చేరాడు. పంపా తీరం శోభాయమానంగా ఉంది. పంపా సరోవరం స్ఫటికంలాగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంది. ఇంతటితోటి అరణ్యకాండ సమాప్తమైంది. జై శ్రీరామ్.